ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో అయితే ఇండియా వెళ్ళాను కదండి. అప్పుడు ఫ్లైట్ జర్నీ ఎలా చేశాను అండ్ ఫ్లైట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో నేనైతే ఒక్కదాన్నే వెళ్ళానండి ఇండియా. అండ్ ఇండియా టు యుఎస్ కూడా ఒక్కదాన్నే వచ్చాను. సో మీరు కూడా అలా ఒక్కళ్ళే వస్తే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరే కాదు, పేరెంట్స్ కూడా వస్తారు కదండి, వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది కదా, ఒక్కళ్ళమే వెళ్తున్నాము ఎలా ఉంటుంది అని. సో అందుకని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి. సో మా ఇంటి దగ్గర నుంచి 1.5 hour జర్నీ అనమాట. సో మా హస్బెండ్ డ్రాప్ చేశారు. నైట్ అయితే ట్రాఫిక్ చాలా ఉందండి. మీరు కూడా ఫ్లైట్ జర్నీ చేస్తే కనుక అట్లీస్ట్ 5 hours ముందైనా స్టార్ట్ అవ్వండి, అది బెటర్. సో కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. చూడండి, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో ఇక్కడే మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ అండ్ క్యాబిన్ బ్యాగ్ వెయిట్ చెక్ చేస్తారండి. చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే 23 kgs ఉండాలి. 2 చెక్ ఇన్ బ్యాగేజ్ అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs ఉండాలి. అండ్ 1 హ్యాండ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఎలో చేస్తారండి. అవేమి వెయిట్ చూడరు. ఇలా వెయిట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత చెక్ ఇన్ బ్యాగ్స్ వాళ్ళు తీసేసుకుంటారండి. సో మన దగ్గర అయితే క్యాబిన్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగే ఉంటాయి. ఇక్కడే బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారండి. మనం ముందు కూడా ఆన్లైన్లో చెక్ ఇన్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా అయిపోతుంది అలా చెక్ ఇన్ చేస్తే. అండ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నేనైతే లోపలికి వచ్చేసానండి. లోపలికి అయితే ఎవరిని ఎలో చేయడు. సో నేను వచ్చేసాక మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి. సో నేనైతే ఫస్ట్ టైం ఒక్కదాన్నే రావడం కొంచెం చాలా ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ కూడా వస్తారని చాలా అనుకున్నాము, కానీ లాస్ట్ 5 daysలో డ్రాప్ అయ్యారు తను. సో అందుకని నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. చాలా ఏదోలా అనిపించింది, కానీ ఇండియా వెళ్తున్నాను కదా, ఆ హ్యాపీనెస్ కూడా ఉంది. అండ్ మా హస్బెండ్ రావట్లేదు అని ఆ ఫీలింగ్ కూడా ఉంది. నేనైతే కొంచెం లోపల కూడా వీడియోస్ తీసానండి. అంటే ఫస్ట్ టైం ఎవరైనా నాకులాగా ఒక్కళ్ళే వస్తారు, లేకపోతే పేరెంట్స్ అది వస్తారు కదండి. అది లోపల ఫ్లైట్లో అది ఎలా ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో అందుకని నేను వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా తీసాను. నేనైతే November 27th స్టార్ట్ అయ్యానండి యుఎస్లో. సో ఇక్కడ క్రిస్మస్ టైం కదా, సో మొత్తం డెకరేషన్ అది చేశారు. క్రిస్మస్ ట్రీ అండ్ బాల్స్ అవి పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. అండ్ ఇక్కడైతే మీకు టైం ఎక్కువ ఉన్న 4-5 hours వెయిటింగ్ అలా ఉన్న ఫ్లైట్ అది మీకు ఏమీ టెన్షన్ పడనవసరం లేదండి. ఎందుకంటే చాలా స్టోర్స్ ఉంటాయి, మీకు అవి చూస్తూ అలా టైం పాస్ అయిపోతుంది. నేనైతే ఏం చూడలేదండి, ఫస్ట్ స్టార్టింగ్ కదా. సో నేనైతే గేట్ దగ్గరికి వెళ్ళిపోయానండి. మన బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ అది ప్రొవైడ్ చేస్తారు, సీట్ నెంబర్ అవన్నీ దాని మీద ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆ గేట్ నెంబర్ అక్కడికి వెళ్ళిపోవాలి ఫస్ట్ అని చెప్పి, మళ్ళీ టైం సరిపోతుందా లేదని నేనైతే మీకు మీ వీడియో తీస్తూ అలా వెళ్ళిపోయాను. ఇక్కడ పైన చూసినట్లయితే గేట్ నెంబర్ B22 to B35 అని ఏరో మార్క్ ఉంది కదండి. సో అలా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఆ గేట్ నెంబర్స్కి వాటికి వెళ్ళాలి. సో మనం బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ అది ఉంటుందండి. నెంబర్ ఏటో చూసుకుని మనం బోర్డ్స్ అవి ఫాలో అవుతూ వెళ్ళిపోతే ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు పర్లేదు చాలా టైం ఉంది, స్లోగా వెళ్ళొచ్చు అనుకుంటే మీరు రెస్ట్ కూడా తీసుకుని వెళ్ళొచ్చండి. అక్కడ పక్కన చైర్స్ అవి ఉంటాయి ఎక్కడికెక్కడ. సో మీరు కొంచెం సేపు రిలాక్స్డ్ అయ్యి కూడా వెళ్ళొచ్చు. సో బోర్డ్స్ మీద చూసారా B22, B23 అని ఉన్నాయి కదా, అవి గేట్ నెంబర్స్ అండి. నా గేట్ నెంబర్ అయితే B29. సో నేను B29 గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇలా బోర్డ్ మీద ఆ డైరెక్షన్స్ అవి ఫాలో అవుతే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చండి.
నేనైతే నా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసానండి. చూడండి చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయండి. ఒకటేమో బిజినెస్ క్లాస్ అండ్ ఒకటేమో ఎకానమీ క్లాస్. నాదైతే ఎకానమీ క్లాస్. సో అలాగా ఏ లైన్ ఏంటో అని కన్ఫర్మ్ చేసుకుని ఆ లైన్లో నుంచోవాలి. ఆ లైన్లోనే బోర్డింగ్ పాస్ అది చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారండి. సో ఇది డైరెక్ట్ ఇలా వెళ్తే కనుక మనం ఫ్లైట్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అలా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫ్లైట్ లోపలికి వచ్చానండి. లోపలైతే ఇలా ఉంటుంది. మనకి సీట్ ఆపోజిట్ ఏమో స్క్రీన్ ఉంటుందండి. మనకి ఏమైనా బోర్ కొట్టినా నిద్ర ఏమైనా పట్టకపోయినా మనం మూవీస్ అవి చూసుకుని టైం పాస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఎయిర్ హోస్టెస్ అది ఉంటారు కదా, సో వాళ్ళైతే 4-5 అవర్స్కి ఒకసారి లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అప్పుడు టైం బట్టి వాళ్ళు మనకి ఇస్తారండి. ఇదైతే నేను నైట్ వెళ్ళాను కదా, సో ఫ్లైట్ ఎక్కిన 1 అవర్ 1.5 అవర్కి వాళ్ళు డిన్నర్ ఇచ్చారనమాట. ఇలా 3-4 టైమ్స్ ఇచ్చారండి. నేనైతే ఫొటోస్ తీయలేదు, మర్చిపోయాను. అండ్ నేనైతే 18 అవర్స్ జర్నీ తర్వాత అబుదాబీలో ల్యాండ్ అయ్యానండి. అబుదాబీ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా సేమ్ అలానే బోర్డ్స్ అవి ఉంటాయి. ఆ బోర్డ్స్ అవి ఫాలో అవుతూ ఆ గేట్ నెంబర్స్ అయ్యి మన బోర్డింగ్ పాస్లో ఉంటాయి కదండి, ఆ గేట్ నెంబర్స్ చూసి గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ అలానే బోర్డ్స్ ఉంటాయండి. అండ్ ఎక్కడికెక్కడ స్టోర్స్ ఉంటాయి. ఏమైనా తినాలనుకున్న స్నాక్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయండి. మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ అబుదాబీ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి. అసలు చూడడానికి అది కళ్ళకి అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు కూడా చూడండి ఎలా ఉందో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అబుదాబీలో అయితే నా గేట్ నెంబర్ 4 అండి. సో నేనైతే గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసాను. అప్పటికి నాకు ఇంకో 1 అవర్ టైం ఉందన్నమాట. సో వచ్చేసి అక్కడ చైర్స్ అవి ఉన్నాయి. సో అక్కడ కూర్చొని వెయిట్ చేశాను. నేనైతే ఫ్లైట్ లోపలికి వచ్చేసానండి. ఫ్లైట్ లోపలైతే ఇలా ఉంది. అండ్ అందరూ లగేజ్ అవి పైన పెట్టుకున్నారు. సో పైన ర్యాక్స్ కింద ఉంటాయి అన్నమాట. సో క్యాబిన్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు పైన. అండ్ మన ఎదురుగా ఆపోజిట్ స్క్రీన్ ఉంటుందని చెప్పాను కదండి. సో మనం ఫ్లైట్ ఎక్కడుంది, ఫ్లైట్ ఇంకా ఎంతసేపట్లో రీచ్ అవుతుంది అన్నది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ స్క్రీన్లో మనకి కనిపిస్తుందండి. సో ఇక్కడ నేను చూస్తుంది అయితే ఫ్లైట్ పాత్. సో ఫ్లైట్ అబుదాబీ నుండి హైదరాబాద్ ఎంతసేపట్లో వెళ్తుంది అవన్నీ ఇన్ఫర్మేషన్ అవన్నీ మనకి అందులో కనిపిస్తాయి అన్నమాట. అండ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి. మనకి ఒకవేళ ఫ్లైట్లో వైఫై అది కావాలనుకుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఇలా అబుదాబీ నుంచి హైదరాబాద్ ఎంతసేపటి టైం, ఎంతసేపు పడుతుంది అక్కడ కనిపిస్తుంది కదండి పైన. డిస్టెన్స్ ఎంత ఉంది, టైం ఎంతసేపట్లో వెళ్తుంది, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అలా వస్తుంది. ఇంకా ఎంతసేపట్లో వెళ్తాను హైదరాబాద్ అని అలా టైం చూసుకుంటూ ఉన్నానండి. సో ఇండియాలో టైం అయితే 2 అక్కడ కనిపిస్తుంది కదా, 2:52 అయితే కనుక ఇండియా టైంలో మనం అక్కడ రీచ్ అవుతాము. సో ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ 2:47, ఇంకా 22 మినిట్స్లో హైదరాబాద్ రీచ్ అవుతాము. అలా అంతా ఇన్ఫర్మేషన్ అన్నది ఆ ఫ్లైట్ పాత్లో మనం చేసుకుంటే దాంట్లో చూసుకోవచ్చు అనమాట మొత్తం ఇన్ఫర్మేషన్.
మనం మూవీస్ కూడా చూసుకోవచ్చండి. సో ఇలాగా మూవీస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇంగ్లీష్ మూవీసా, ఏన్షియన్ మూవీసా అండ్ ఇండియన్ సినిమాసా అని ఉంటాయి. సో మనం ఇండియన్ సినిమాస్ అని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ అవన్నీ మూవీస్ అన్నీ వస్తాయండి. సో మనకి మూవీ కావాలంటే ఆ మూవీ ప్లే చేసుకోవచ్చు. సో నేనైతే వెళ్ళేటప్పుడు హలో గురు, ప్రేమ కోసమే మూవీ చూసాను తెలుగు అండ్ ఇంగ్లీష్ మూవీస్ కూడా కొన్ని చూసాను. సో ఇలా అయితే మూవీస్ ఇలా పెట్టుకొని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. కింద ఆప్షన్స్ ఉంటాయి. సౌండ్ కావాలంటే మనకి హెడ్ ఫోన్స్ ఇస్తారండి. సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం మూవీ అవి చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇదైతే అబుదాబి ఫ్లైట్లో మళ్ళీ ఇచ్చారండి. స్వీట్ బన్ అండ్ కొంచెం రైస్, కూల్ డ్రింక్ అవి ఇస్తారు. నేనైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాను. హైదరాబాద్ అయితే నేను మార్నింగ్ 2:45కో 2:25కో ల్యాండ్ అయ్యానండి. సో ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్లోంచి బయటకు వచ్చేసాక మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. చెక్ ఇన్ బ్యాగేజ్ మనం యూఎస్లో వాళ్ళకి ఇచ్చేసాం కదా, టికెట్స్ ఇచ్చే ముందు మనం లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసాం. సో నన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే అత్తయ్య, మావయ్య, మా డాడీ అండ్ అన్నయ్య వచ్చారు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అసలు వాళ్ళందరినీ చూసి. అండ్ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాం అక్కడ. ఇదైతే ఇండియాకి వచ్చేటప్పుడు అండి. ఈ వీడియోలోనే నేను యూఎస్కి ఎలా వెళ్ళానో కూడా అది కూడా యాడ్ చేసేస్తాను. నేను యూఎస్కి వచ్చేటప్పుడు అయితే అంతేమీ తీయలేదన్నమాట వీడియోస్. సో అందుకని నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. అంటే నాది సేమ్ అదే ఇతిహాద్ ఎయిర్వేసేనండి. సో హైదరాబాద్ టు అబుదాబి, అబుదాబి టు న్యూయార్క్ సేమ్ అదే ఎయిర్పోర్ట్. అందుకని నేను మళ్ళీ సెపరేట్గా పెట్టట్లేదు ఆ వీడియోని. ఈ వీడియోలోనే యాడ్ చేసేస్తాను అది కూడా. ఇదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి. నేను మళ్ళీ రిటర్న్ యూఎస్ వెళ్ళిపోతున్నాను. నేనైతే ఆల్మోస్ట్ ఇండియాలో అయితే 2.5 months ఉన్నాను. నేను అసలు అనుకోలేదు ఇన్ని మంత్స్ ఉంటానని. ఇన్ని మంత్స్ ఉండి మళ్ళీ అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. సో ఇక్కడైతే నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఇక్కడైతే నాకు ఇంకా అసలు ఏడుపు ఆగలేదండి. మా మమ్మీ నేను అయితే ఏడ్చేసాం ఇంకా. కానీ తప్పదు కదా. ఇదైతే లోపల ఎయిర్పోర్ట్లో అండి. ఇలా స్టోర్స్ అవి ఉన్నాయి. అసలు మీకు కూడా ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్లో చూపిద్దామని నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందండి. ముందు చూసారు కదా, ఫస్ట్ వెయిట్ అది చెక్ చేస్తారు. చెక్ ఇన్ బ్యాగ్ అండ్ క్యాబిన్ బ్యాగ్. వాళ్ళు చెక్ ఇన్ బ్యాగేజ్ అవి తీసేసుకుంటారు. అంటే బోర్డింగ్ పాస్ ఇస్తారనమాట. ఆ బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ ఏమో 30A అనమాట. నేనైతే అక్కడికి వచ్చేసాను గేట్ నెంబర్ దగ్గరికి. అండ్ ఇదేంటంటే ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసేలాగా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తాము. సో నేనైతే నా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నానండి. సో ఇక్కడ ఎక్కేసి నేను మళ్ళీ అబుదాబిలో మళ్ళీ కలుస్తాను. నేను 3 hours తర్వాత అబుదాబి రీచ్ అయిపోయానండి. అక్కడ ఫ్లైట్ ట్రాన్స్ఫర్స్ అని లెఫ్ట్ ఆరో మార్క్ ఉంది కదా. సో వేరే ఫ్లైట్ ఎక్కాలంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో నేనైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాను. అలా వెళ్ళి నా గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ కూడా స్టోర్స్ అవి చాలా ఉన్నాయండి. నాకైతే ఈ అబుదాబిలో 2.5 hours దాకా వెయిటింగ్ ఉంది. సో నేను అలా స్టోర్స్ అవి చూస్తూ వెళ్ళానమాట. ప్రతి ఎయిర్పోర్ట్లో చెకింగ్ చేస్తారండి. మన దగ్గర క్యాబిన్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదా. సో అవన్నీ చెక్ చేస్తారు. అక్కడ ఒక కంటైనర్స్ ఇస్తారనమాట. ఆ బ్యాగ్స్ అవన్నీ ఆ కంటైనర్స్లో పెట్టాలి. ఆఖరికి మనం బెల్ట్ పెట్టుకుంటే ఆ బెల్ట్ అండ్ వాచ్, బ్యాంగిల్స్ ఏమున్నా మనం ఆ కంటైనర్స్లో పెట్టేయాలి. సో వాళ్ళు అలా చెక్ చేస్తారు. ఏ ఎయిర్పోర్ట్లో అయినా అలాగే చెక్ చేస్తారండి. కొన్ని ఎయిర్పోర్ట్స్లో అయితే షూస్ కూడా తీసేయమంటారు. షూస్ కూడా తీసి ఆ కంటైనర్స్లో పెట్టాలి. సో అలా చెకింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే నా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసాను. సో ఇదైతే అక్కడ చుట్టూరు ఫ్లైట్స్ అవి ఉన్నాయి. సో అందుకని నేను మీకు చూపిద్దామని తీసాను.
అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లైట్కి ఒక బ్రిడ్జ్ కనెక్ట్ అయి ఉంది కదండి. సో మనం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కాలంటే ఆ బ్రిడ్జ్లోంచి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో నేను మీకు చూపిద్దామని తీసాను. సో నేను ఎక్కే ఫ్లైట్ అయితే అదేనండి. సో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి ఆ ఫ్లైట్లో వెళ్ళాలి. నేనైతే ఇక్కడ ఫ్లైట్ ఎక్కేసానండి. ఫ్లైట్లో అయితే మనకి ఒక హెడ్ ఫోన్స్ అండ్ బ్లాంకెట్ అండ్ పిల్లో ఇస్తారు. అండ్ అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏంటంటే సేఫ్టీ రూల్స్, మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ ఆ బుక్లో ఉంటాయన్నమాట. సీట్ బెల్ట్ ఎలా వేసుకోవాలి, అక్కడ ఫ్లైట్కి ఎగ్జిట్స్ అవి ఎక్కడ ఉంటాయి, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎలా ఎటు నుంచి వెళ్ళాలి అవన్నీ ఉంటాయి ఆ బుక్లో. అండ్ కొన్ని మ్యాగజైన్స్ అవి ఉంటాయండి. అండ్ ఇదైతే ఏమైనా ఆకలేస్తే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఫుడ్. సో అవైతే నాకు పీనట్స్ అవి ఉంటాయండి, సాల్ట్ పీనట్స్ అవన్నీ. సో నేను మీకు చూపిద్దామని ఏమేమి ఉంటాయో నేను తీసాను. అండ్ ఇది కూడా నాకు ఫ్లైట్లో ఇచ్చారండి, స్లీప్ టైట్ అంట అని ఇలా ఒక బ్యాగ్లో ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఇచ్చాడండి, ఒక బ్రష్ ఇచ్చాడు, చిన్నది బ్రష్ ఇచ్చాడు, అండ్ కోల్గేట్ పేస్ట్ ఇచ్చాడు, అండ్ ఇయర్ ప్లగ్స్ ఇచ్చాడు ఇలాగా. అండ్ ఇది పడుకునేటప్పుడు ఐస్కి అది పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడండి, ఇలా ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇది పెట్టుకుంటే డు నాట్ డిస్టర్బ్ అని ఉంది. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు. మనల్ని ఇలా పెట్టుకుంటే కనుక మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అనమాట. అండ్ ఇట్ సైడ్ అయితే వేక్ మీ అప్ టు ఈట్ అని ఉంది. సో మనకి ఏమైనా ఎయిర్ హోస్టెస్ అప్పుడు 3 అవర్స్కి 4 అవర్స్కి ఫుడ్ తీసుకొస్తారని చెప్పాను కదండి. సో అలా ఫుడ్ తీసుకొచ్చినప్పుడు ఈ సైడ్ పెట్టుకుంటే కనుక మనల్ని వాళ్ళు ఎయిర్ హోస్టెస్ లేపి ఫుడ్ అది ఇస్తారనమాట. సో అలా ఇలా ఈ బ్యాగ్లో ఇవన్నీ ఇచ్చాడండి. అండ్ ఇక్కడ మనకి ఎదురుగా స్క్రీన్ అది ఉంటుందండి, అండ్ దాని కింద రిమోట్. ఇక్కడ మనం లంచ్ డిన్నర్ అది ఏమైనా చేయాలంటే ఒక టేబుల్లా ఉంటుంది, అలా ఓపెన్ చేసుకోవాలి. సో ఫుడ్ అది అక్కడ పెట్టుకుని తినొచ్చు అనమాట. అండ్ అది అలా క్లోజ్ చేయాలి. అండ్ కింద అదేమో వాటర్ బాటిల్స్ అన్ని ఏమైనా పెట్టుకోవచ్చు దాంట్లో. ఇక్కడ ఛార్జింగ్ అది కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైతే డేటా కేబుల్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇయర్ ఫోన్స్ ఇస్తారు కదా, అది ప్లగ్ ఇన్ చేయడానికి అది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి కనెక్టర్తో. అండ్ ఇక్కడ ఏమైనా హ్యాంగింగ్ చేయడానికి అలా ఇచ్చాడు. సో ఇలా ఉంటాయండి హెడ్ ఫోన్స్కి చెప్పాను కదా కనెక్ట్ చేసుకోవడానికి, అక్కడ అలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. సో అవి ఏంటో వీడియో యాడ్ చేశాను, చూసేయండి మీరు కూడా. Place the mask over your nose and mouth and breathe normally. اسحبوا الرباط المرن وراء الرأس وقوموا بتعديل وضع القناع بيد بالأشرطة. Place the elastic band over your head and adjust by pulling on the straps. ثبتوا القناع الخاص بكم أولا قبل مساعدة الآخرين. Fit your own mask first before assisting others. يوجد 16 مخرجا للطوارئ على متن هذه الطائرة، وتحمل جميعها علامات مميزة بالرمز الأخضر. Fasten the strap around your waist and pull to tighten. انفخوا سترة النجاة فقط عند مغادرة باب الطائرة. لنفخ السترة اسحبوا المقبض الأحمر بقوة أو انفخوا في الصمام إذا دعت الحاجة. Inflate your life jacket only as you leave the aircraft door. To inflate, pull firmly on the red toggle or blow into the mouthpiece if necessary. ఇలా వాళ్ళైతే స్క్రీన్ మీద 2 లాంగ్వేజెస్లో చూపిస్తారండి ఎలా ఫాలో అవ్వాలని. ఇంగ్లీష్ అండ్ అరబీ అనుకుంటా ఇంకోటి. సో ఇక్కడ ఫ్లైట్ అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయిందండి. నాకు లక్కీగా విండో సీట్ వచ్చిందండి. సో మీకు చూపించడానికి బాగుంటుందని చెప్పి నేను వీడియో తీశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్లైట్లోంచి కిందకి ఓషన్ అది చాలా బాగా అనిపించింది. అంతకుముందు కూడా విండో సీట్ వచ్చింది, కానీ అప్పుడైతే నైట్ టైం అండి, చీకట్లో ఏం కనిపించలేదు. ఇప్పుడైతే డే టైం కదా, సో మార్నింగ్ జర్నీ కదా, సో బాగా కనిపించింది అంతా బయట. చాలా బాగుంది అసలు. అండ్ వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చారండి ఫస్ట్.
కూల్ డ్రింక్ అండ్ అవి పీనట్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి ఆపోజిట్లో కూడా ఇంకో ఫ్లైట్ అది వెళ్తుంది. ఒక 3 అవర్స్ తర్వాత లంచ్ తీసుకొచ్చారండి. బొబ్బట్టు అండ్ పన్నీర్ కర్రీ, సాంబార్ అది తీసుకొచ్చారు. అండ్ ఒక బన్, బటర్ అండ్ ఒక స్వీట్ తీసుకొచ్చారు. డిజర్ట్ చాలా బాగుందండి డిజర్ట్ అయితే. ఇలా వాళ్ళు 3 అవర్స్కి 4 అవర్స్కి ఒకసారి తీసుకొస్తారనమాట. వాళ్ళు వెజ్ నాన్ వెజ్ కావాలని అడుగుతారండి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ మీకు ఫ్లైట్లో చాలాసేపు ఉంటాం కదండి, ఏమైనా లెగ్ పెయిన్స్ అవన్నీ వచ్చినా కూడా మనం ఫ్లైట్లో అలా వాకింగ్లా కూడా చేయొచ్చు. నేను ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్లో కొన్ని ఫొటోస్ తీసానండి, అవి కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి మీరు కూడా. ఇదండి నా ఫ్లైట్ జర్నీ అయితే ఇలా అయింది. సో ఇక్కడ ఫ్లైట్ దిగిపోయిన తర్వాత మనం లగేజ్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా హైదరాబాద్లో, అవి మనం తీసుకోవాలన్నమాట. సో నాకైతే ఇమిగ్రేషన్ అబుదాబీలో అయిపోయింది. సో డైరెక్ట్ లగేజ్ దగ్గరికి వచ్చాను. సో మీరు ఆపోజిట్ చూస్తే బ్యాగ్స్ వస్తున్నాయి కదా, అలా వస్తాయి అన్నమాట. మనం చెక్-ఇన్ బ్యాగ్స్ అవన్నీ తీసుకుని ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇదండి నా జర్నీ అయితే ఇలా అయింది. అండ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి అడగండి, నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిస్తే కనుక. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే కొత్తగా నా వీడియో చూస్తే. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.